యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి యమునా పుష్కరాలకి ఒక 100 మందితో మా చార్ధామ్ యాత్ర బృందం వెళ్తుందండి. దాని గురించి ఆ చార్ధామ్ యాత్ర బృందానికి 100 మందికి అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అంటే 100 మందికి పేరు పేరున చెప్పడం కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఎవరైనా సరే యమునా నది పుష్కరాలకు వెళ్ళేవాళ్ళు, ఇట్లాంటి టూర్స్ రెగ్యులర్గా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూడండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. లేదంటే మా చార్ధామ్ యాత్ర బృందం వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరూ ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, మా వాళ్ళు అనుకుంటా ఉన్నారు చాలామంది టూర్ దగ్గరికి వస్తూ ఉంది, వీడేమి చెప్పుడు చేయట్లేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. ఫోన్ చేస్తే ఏమన్నా ఇబ్బంది పడతాడేమో అని చెప్పేసి కొంతమంది మెసేజ్లు పెడతా ఉన్నారు. అదేం లేదండి, కొద్దిగా పర్సనల్ పనుల్లో బిజీగా ఉండి వీడియో ఇప్పటివరకు చేయలేదు. ఇక ఈ వీడియో అయితే ఫాలో అవ్వండి, అందరూ 1-2 సార్లు చూడండి. మొత్తం అన్ని వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక మన టూరు 25వ తారీఖు నైట్ బయలుదేరుతామండి ఇక్కడ నుంచి. అంటే 3 బ్యాచ్ల కింద తీసుకెళ్తా ఉన్నాను ఈ టూర్ని. 3 బ్యాచ్ల్లోనూ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మధ్యమహేశ్వర్, సెకండ్ బ్యాచ్ వచ్చేసి ఓన్లీ యమునోత్రి యమునా పుష్కరాలు, థర్డ్ బ్యాచ్ వచ్చేసి ఓన్లీ మథురలో పుష్కర స్నానం. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మే 25వ తారీఖు సోమవారం నైట్ బయలుదేరాలండి. ఏపీ ఎక్స్ప్రెస్కి, తమిళనాడు ఎక్స్ప్రెస్కి రెండాటికి బుక్ చేశానండి ఢిల్లీ వరకును. ఏపీ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఏమో రాజమండ్రి నుంచి ఎక్కాలి, తమిళనాడు ఎక్స్ప్రెస్ వాళ్ళు ఏమండి కొంతమంది విజయవాడ నుంచి ఎక్కుతారు, కొంతమంది ఖమ్మంలో ఎక్కుతారు. ఇది అంటే ఫస్ట్ బ్యాచ్ మధ్యమహేశ్వర్ ఎవరైతే వస్తూ ఉన్నారో ఈ ఫస్ట్ బ్యాచ్ వచ్చేవాళ్ళు అనమాట అండి ఇది. ఇక రెండో బ్యాచ్ మే 29 నైటు మళ్ళీ సేమ్ ఏపీకి తమిళనాడుకి కూడా తీసానండి. తర్వాత కొంతమందికి ఒక 7-8 మందికి దొరక్క గరీబ్ రథ్ ఉందండి 30వ తారీఖు విజయవాడ నుంచి. గరీబ్ రథ్కి తీసాను కొంతమంది. ఆ టికెట్స్ అన్నీ అందరికీ సెండ్ చేసి ఫోన్ చేస్తానండి నేను. ఇక ఓన్లీ మధుర పుష్కర స్నానానికి వచ్చేవాళ్ళు జూన్ 3వ తారీఖు అండి, అంటే 2వ తారీఖు నైట్ బయలుదేరాలా. కొంతమందికి తమిళనాడు తీసానండి విజయవాడ నుంచి, కొంతమందికి అయితే మన తెలంగాణ ఎక్స్ప్రెస్కి తీసానండి కాజీపేట నుంచి. అవి కూడా వాళ్ళందరికీ టికెట్స్ అన్నీ సెండ్ చేస్తాను. ఇకపోతే ఫస్ట్ మధ్యమహేశ్వర్ వచ్చే వాళ్ళ గురించి దాదాపు ఒక 36 మంది వస్తున్నారు మధ్యమహేశ్వర్ ట్రెక్కింగ్ కోసం. ఈ మధ్యమహేశ్వర్ వచ్చేవాళ్ళు అయితే ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి అంటే, అందరూ వీళ్ళు వచ్చేవాళ్ళు అందరూ కామన్గా ఆధార్ కార్డు అయితే తెచ్చుకోండి, కంపల్సరీ ఒరిజినల్ ఆధార్ కార్డు అయితే తెచ్చుకోండి. రెండవది మీరు డైలీ వాడే మందులు, మూడవది ఎమర్జెన్సీ పర్పస్ మందులు, ఇవైతే కంపల్సరీ. ఎందుకంటే మీరు నాతో చాలా టూర్లు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదండి, ఇవైతే మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ. ఇక మధ్యమహేశ్వర్ వచ్చేవాళ్ళు ఒక 6-7 జతలు తెచ్చుకుంటే సరిపోతాయండి మధ్యమహేశ్వర్ వచ్చేవాళ్ళు. ఈ మధ్యమహేశ్వరు యమునోత్రి వచ్చేవాళ్ళు అయితే కంపల్సరీ ఒక చిన్న గొడుగు, ఆ తర్వాత రెయిన్ కోటు, ఈ 2 కంపల్సరీ అండి. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడద్దో, ఆ ట్రెక్కింగ్లో ఎప్పుడు వర్షం పడద్దో తెలియదు కాబట్టి కంపల్సరీ ఒక రెయిన్ కోటు, ఒక గొడుగు మాత్రం, చిన్న గొడుగు మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి. గొడుగు తెచ్చుకోపోయినా, అంటే గొడుగు ఉంటే మంచిది, గొడుగు తెచ్చుకోపోయినా కంపల్సరీ రెయిన్ కోట్ అయితే తెచ్చుకోండి. ఇక చలి విషయానికి వచ్చే, ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఏ చలి అనిపించదండి. యమునోత్రి వాళ్ళైతే రెయిన్ కోట్ తెచ్చుకుంటే సరిపోద్దండి, స్వెటర్లు అది ఏం పెద్ద తెచ్చుకోని అవసరం లేదు, కొద్దిగా మందపాటి బట్టలు ఉంటే సరిపోద్దండి. ఎందుకంటే యమునోత్రిలో మనం నైట్ స్టే చేయం కాబట్టి మనకి వాటి అవసరం ఉండదు. ఇక మధ్యమహేశ్వర్ వచ్చేవాళ్ళు అయితే ఒక నైట్ మాత్రం కంపల్సరీ పైన మధ్యమహేశ్వర్లో ఉంటాం కాబట్టి అక్కడ వీళ్ళకి జర్కిన్ అయితే అవసరం అవుద్ది. దాని మూలంగానే ఈ మధ్యమహేశ్వర్ వచ్చేవాళ్ళు జర్కిన్ అయితే కంపల్సరీ తెచ్చుకోండి. ఇకపోతే ఫస్ట్ మధ్యమహేశ్వర్ వచ్చేవాళ్ళ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత యమునోత్రి వచ్చేవాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మధ్యమహేశ్వర్ వచ్చేవాళ్ళు అయితే కంపల్సరీ వీళ్ళ టూర్ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుందంటే, 25 నైట్ బయలుదేరుతామండి, 27 పొద్దున్న మనం ఢిల్లీలో దిగుతాం. 27 పొద్దున్న ఏపీ వాళ్ళు అయితే 6 గంటలకు దిగుతారు,
తమిళనాడు వాళ్ళు అయితే 6:30కి దిగుతారు. పెద్దగా తేడా ఉండదండి. ఎవరైనా సరే 6-6:30 కల్లా ఢిల్లీ దిగిపోతారు. దిగిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ 6 గంటలకు దిగిపోయి నేనైతే వెళ్ళిపోతానండి. నేను హరిద్వార్ వెళ్ళిపోతాను అక్కడ ఏర్పాట్లు చేసుకోవడానికి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన మురళి కానీ లేదంటే మన సామమూర్తి గారు ఇద్దరు లీడ్ చేస్తారండి. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుంచి పార్గంజ్లో ఉన్నటువంటి మన టిఫిన్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ టిఫిన్ చేసేసి మొత్తం వీళ్ళందరూ మెట్రో ఎక్కి ఛత్రపూర్ అని చెప్పేసి ఒక రైల్వే స్టేషన్ ఉందండి. ఛత్రపూర్ అని చెప్పేసి ఢిల్లీలో. అక్కడ మీకు ఆద్య కాత్యాయని మందిరం అని ఒక మందిరం ఉందండి. మన అక్షర్ధామ్ లాగే చాలా పెద్ద మందిరం అండి. ఒక 60 ఎకరాల్లో ఉంటుంది. అమ్మవారు కూడా చాలా బాగుంటుందండి. అమ్మవారు కూడాను మనం ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా ఈ మందిరం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఈ ఆద్య కాత్యాయని మందిరానికి వెళ్ళండి. ఎందుకంటే మీకు హరిద్వార్ వెళ్ళే టైం మధ్యాహ్నం 3:20 ఉంది కాబట్టి ఈ ఆద్య కాత్యాయని మందిరానికి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కనీసం ఒక 8 గంటల కన్నా మీరు మెట్రో ఎక్కి ఒక అరగంటలో వెళ్ళిపోతారండి. ఎల్లో లైన్ హుడా సిటీ సెంటర్ ఏదైతే ఉందో ఆ లైన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కితే అండి ఎల్లో లైను మీకు కుతుబ్ మినార్ దాటిన తర్వాత ఈ ఛత్రపూర్ అని చెప్పేసి ఒక మెట్రో స్టేషన్ వస్తుంది. ఆ మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డు ఫ్లైఓవర్ ఉంటుంది. మెట్రో స్టేషన్లోంచి ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కి అటుపక్క దిగిన తర్వాత అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. మీకు షేర్ ఆటోలు దొరుకుతాయి 6 కిలోమీటర్ కూడాను. మీకు డైరెక్ట్ ఆ గేటు మధ్యలోనే దింపుతాడండి. సామమూర్తి గారికి ఈ విషయాలన్నీ తెలుసు. ఆయన మీకు అన్నీ చెప్తారు. ఆయన ఈ ఆద్య కాత్యాయని మందిరానికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేనుంటే మిమ్మల్ని అందరినీ నడిపించగలిగిపోతాను కాబట్టి పెద్ద నేను ఇవన్నీ చెప్పనండి ఎక్కువ. నేను ఉండను కాబట్టి మీ అందరూ కంపల్సరీ 6 గంటల దిగి 8 గంటలకల్లా మీరు ఈ కాత్యాయని మందిరానికి బయలుదేరిపోవాలండి. మళ్ళీ మీరు 1 గంట 1:30 కల్లా 1 గంటకి లేదంటే 12:30కో 1 గంటకో అక్కడ ఛత్రపూర్లో ట్రైన్ ఎక్కి డైరెక్ట్ న్యూఢిల్లీ వచ్చేసి అక్కడి నుంచి మన అక్కడ పహార్గంజ్లో హోటల్స్ విజయవాడ హోటల్స్ ఉన్నాయి కదండి. అక్కడ భోజనం చేసేసి మళ్ళీ నైట్కి కూడా అక్కడ భోజనం పార్సిల్ చేయించుకోండి. ఇద్దరికి ఒక పార్సిల్ తీసుకోండి. మళ్ళీ అక్కడ హరిద్వార్ దిగిన తర్వాత మళ్ళీ అక్కడ భోజనానికి ఎత్తుక్కుని మళ్ళీ ఇవన్నీ పంచాయతీలన్నీ వద్దండి. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ చూసి హరిద్వార్ నుంచి నైటే బయలుదేరిపోవాలో లేదంటే ఒకవేళ ఎర్లీ మార్నింగే బయలుదేరాలో ఇవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాయి. కాబట్టి మీరైతే సాయంత్రానికి మీరైతే భోజనం అక్కడే పార్సిల్ చేయించుకోండి. ఢిల్లీలో హరిద్వార్లో పెద్దగా మన భోజనం దొరకదు కాబట్టి మీరు కంపల్సరీ అక్కడ నుంచే భోజనం పార్సిల్ చేసుకుని హరిద్వార్ వచ్చేసేయండి. ఇది మధ్యమహేశ్వర్ వచ్చే వాళ్ళ గురించి అండి. ఇకపోతే ఇంక మధ్యమహేశ్వర్ బయలుదేరిన తర్వాత ఇంకా ఆ టూర్లన్నీ ఇంకా మొత్తం ఇవన్నీ నేను ఉంటాను కాబట్టి ఇంకా అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ మధ్యమహేశ్వర్ వచ్చేవాళ్ళు మాత్రం నేను చెప్పినట్టుని సమయపాలన పాటించి తొందరగా నడిచి టైం వేస్ట్ చేయకపోతే మాత్రం మీకు చాలా టెంపుల్స్ ఇందులో కవర్ చేద్దామని ఉందండి నాకు. అందులో ముఖ్యంగా అంటే మామూలుగా మీరు నడిచినా నడవకపోయినా కవర్ అయ్యే టెంపుల్స్ గుప్తకాశీ ఒకటి ఉంది, ఊకిమఠలో ఓంకారేశ్వర టెంపుల్ ఒకటి ఉందండి, తర్వాత రాంచీలో రాకేశ్వరి దేవి మందిరం ఒకటి ఉంది. ఈ 3 అయితే తర్వాత వచ్చే దారిలో అగస్త్యముని అని ఉంటుందండి. అగస్త్యముని దగ్గర అగస్త్యేశ్వరాశ్రమం. ఇవైతే కవర్ అవుతాయండి. నేను చెప్పినట్టుని మీరు తొందరగా ఈ మధ్యమహేశ్వర యాత్ర పూర్తి చేస్తే మాత్రం మనకు పూట మిగిలిస్తే మాత్రం కాళీమఠ అని చెప్పేసి చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఉందండి. ఈ ఊకిమఠ దగ్గరే. ఊకిమఠకి దాదాపు 13 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కాళీమఠ మందిరాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత కాళీశిల అని ఉంటుంది. ఈ రాంచీకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ కాళీశిల, కాళీమఠ్, తర్వాత రుద్రప్రయాగ దగ్గర కోటేశ్వర మహాదేవ్ అని ఉందండి. ఈ కోటేశ్వర మహాదేవు, తర్వాత దారి దేవాలయం, ఇవన్నీ మీకు చూపిస్తాను. ఇంకా వీలైతే త్రియుగనారాయణ కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాను టైం ఉంటే. అది మీరు నాకు తొందరగా పూర్తి చేసి మీరు నాకు ఒక పూట టైం ఇస్తే కనుక ఇవన్నీ చేస్తానండి. అందుకని ఈ విషయాలన్నీ మధ్యమహేశ్వర్ వచ్చేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యమహేశ్వర్ ట్రెక్ అనేది అంటే ఈజీ టు మోడరేట్ ట్రెక్ అని చెప్తారు.
అది మనం ఎంత మనం వెళ్ళగలం అని ఎంత అనుకుంటే అంత వెళ్ళిపోవచ్చండి. వెళ్ళలేము అని అనుకుంటే మాత్రం వెళ్ళలేమండి. ఎందుకంటే నేను వెళ్ళగలనా అని చెప్పేసి థాట్ మాత్రం మీ మనసులోకి రానియొద్దండి. కేదార్నాథ్ అయితే కాళ్ళు లేని వాళ్ళు ఎక్కుతూ ఉన్నారు. మనకి దేవుడు కాళ్ళు చేతులన్నీ మంచిగానే ఇచ్చాడు కదా. దాని గురించి వెళ్ళలేము అన్న ఒక థాట్ని మాత్రం మీ మనసులో రానీకండి. ఒకవేళ వెళ్ళలేమని మీ థాట్ వస్తే మట్టుకి అక్కడ సగం ధైర్యం అక్కడే చచ్చిపోద్ది, మీరు మాత్రం రాలేరండి. అందుకని చెప్పేసి ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. మధ్యమహేశ్వర ట్రెక్ నుంచి వచ్చేవాళ్ళు. ఇక యమునోత్రి వచ్చేవాళ్ళు అయితే సేమ్ టు సేమ్ అండి. ఇప్పుడు మళ్ళీ 29 నైటు వీళ్ళు బయలుదేరుతారు, 31 ఎర్లీ మార్నింగే దిగిపోతారు. వాళ్ళు కూడా సేమ్ వీళ్ళు ఏదైతే చేశారో అదే. అక్కడ త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ మెట్రో ఎక్కి ఆద్య కాత్యాయని మందిరానికి వెళ్ళడం, అది చూసుకుని మళ్ళీ వచ్చేసి అక్కడ భోజనం చేసేసండి. మళ్ళీ మనకి రైల్వే స్టేషన్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వచ్చేసి 3 గంటలకున్న 1205 జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఎక్కేసి హరిద్వార్ వచ్చేయటమే. వీళ్ళకైతే హరిద్వార్లో నేను అక్కడ రూమ్స్ మాట్లాడి పెడతానండి. వీళ్ళైతే హరిద్వారు ఆ నైట్ అక్కడే స్టే చేయాల్సి ఉంటుంది. అందుకని వీళ్ళ భోజనం పార్సిల్ కట్టించుకోకపోయినా పెద్ద ఇదేం లేదు. కాకపోతే తెలుగు భోజనం దొరకాలి అనుకుంటే మీరు ఢిల్లీ నుంచే పార్సిల్ కట్టించుకుని తెచ్చేసుకోండి. ఇదే యమునోత్రి వెళ్ళే వాళ్ళ గురించి, తర్వాత మధ్యమహేశ్వర్ వచ్చే వాళ్ళ గురించి, ఇద్దరు గురించి. ఇక యమునోత్రి వెళ్ళేవాళ్ళు ఇంకా 2 రోజులు ఉంటుంది. 2వ రోజు నైట్ మళ్ళీ అక్కడ నుంచి హరిద్వార్ నుంచి ట్రైన్ ఎక్కేసి మళ్ళీ 3వ తారీఖు ఉదయానికల్లా, 4వ తారీఖు ఉదయానికల్లా మనం, అంటే 1వ తారీఖు యమునోత్రి బయలుదేరుతాం, 2వ తారీఖు యమునోత్రి ట్రెక్కింగ్ చేస్తాం, మళ్ళీ 3వ తారీఖు హరిద్వార్ వస్తామండి. 3వ తారీఖు నైట్ హరిద్వార్లో ట్రైన్ ఎక్కేసి 4వ తారీఖు ఉదయానికల్లా మథుర వచ్చేస్తాం. ఇది మన షెడ్యూల్ అనమాట అండి. ఇది 4వ తారీఖు ఉదయం మథుర వచ్చేసిన తర్వాత మథుర చూసుకుని, బృందావనం చూసుకుని, 5వ తారీఖు మధ్యాహ్నానికల్లా ఆగ్రా వచ్చేసి, 5వ తారీఖు సాయంత్రం ఆగ్రా తాజ్మహల్ చూసుకుని, 5వ తారీఖు నైట్ అయితే మనం రిటర్న్ ఎక్కేస్తామండి. ఇది మన టూర్ షెడ్యూల్ అనమాట అండి. ఎవరికైనా సరే ఈ ఓన్లీ పుష్కర స్నానానికి వచ్చేవాళ్ళు మాత్రం 4వ తారీఖు ఉదయానికల్లా వస్తారు, మనతో కలుస్తారు. ఇది 4వ తారీఖు ఓన్లీ పుష్కర స్నానానికి వచ్చేవాళ్ళు 2 జతల బట్టలు తెచ్చుకుంటే సరిపోద్దండి. ఈ యమునోత్రి వచ్చేవాళ్ళు అయితే ఒక 4 జతల బట్టలు అయితే తెచ్చుకుంటే సరిపోద్దండి. ఇంకా ఇవన్నీ ముందరే చెప్పాను కదండి, రైన్ కోట్ల గురించి, వాటి గురించి, వీటి గురించి ఇవన్నీ మీకు ముందరే చెప్పేశాను. ఇంకా వీడియోలో ఏమన్నా అర్థం కానీ ఏమన్నా ఉంటే నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి, మీకు చెప్తాను అన్నీని. ఈ వీడియో అయితే 1-2 సార్లు చూడండి. చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అప్పుడు కాల్ చేయండి. మీ టికెట్స్ అయితే ఎవరెవరు ఎక్కడి నుంచి రావాలనేది, ఎందుకంటే కొంతమందికి ఒకే గ్రూపులో ఉన్న కొంతమందికి తమిళనాడులో బుక్ అయినాయి, కొంతమందికి ఏపీ ఎక్స్ప్రెస్లో బుక్ అయినాయండి. ఏసీ వాళ్ళకి తమిళనాడు ఒకే గ్రూప్లో తమిళనాడులో బుక్ అయినాయండి, కొంతమందికి నాన్ ఏసీ ఏపీ ఎక్స్ప్రెస్లో బుక్ అయినాయి. అందుకని అందరూ ఒకే ట్రైన్ అనుకోవద్దండి. నేను వివరంగా చెప్తాను, మీరేం కంగారు పడొద్దండి. మధ్యమహేశ్వర్ వచ్చేవాళ్ళు మాత్రం కొద్దిగా ఈ 4 రోజులు కొద్దిగా వాకింగ్ చేయండి. ఎవరైనా సరే ఫిట్గా ఉంటేనే రండి, ఫిట్గా లేకపోతే రావద్దండి. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడి ఇవన్నీ చేసి ఇవన్నీ మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి బాగా అంటే 1-2 కిలోమీటర్లు నడిచి పరిస్థితి ఉంటేనే రండి, లేకపోతే ఈ టూర్ క్యాన్సిల్ చేసుకోవడం మంచిదండి. ఎందుకంటే మధ్యమహేశ్వర్లో గుర్రాలు ఉంటాయండి. గుర్రాలు అంటే 1 డేలో వెళ్ళొచ్చేస్తాయి. పొద్దున్న గుర్రం ఎక్కితే మళ్ళీ ఈవినింగ్ నైట్ 9-10 మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయండి. గుర్రం దర్శనం చేసుకుని 11 గంటలకల్లా, పొద్దున్న 5ంటికి గుర్రం ఎక్కితే 11 గంటలకల్లా 10 గంటలకల్లా తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ దర్శనం చేసి మళ్ళీ వెనక్కి రిటర్న్ వచ్చేస్తాడండి. మన్నాడు ఉండాలంటే ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాడు ఈ గుర్రానికండి. 6000, కొన్ని గుర్రాలు అయితే ఉన్నాయి, అప్ అండ్ డౌన్ 6000 తీసుకుంటాడండి సేమ్ డే రిటర్న్ అయితే. నెక్స్ట్ డే రిటర్న్ అయితే మట్టుకి దాదాపు 7000 రూపాయలు తీసుకుంటారు. ఇది మధ్యమహేశ్వర్ గురించి అండి. మధ్యమహేశ్వర్లో అయితే డోలీలు ఉండవండి. కొద్దిగా ఈ విషయం అయితే గమనించుకోండి. ఇది అంటే సంకల్పం ఉంటే మాత్రం ఈజీగా ఎక్కేసే యాత్ర అండి ఇది. మరీ అంత రుద్రనాథ్లాగా అయితే ఏం టఫ్ ఏమి ఉండదు.
హైట్ కూడా తుంగనాథ్ మీద తర్వాత కేదార్నాథ్ మీద కూడా హైట్ తక్కువే అండి మధ్యమహేశ్వరు. బుడా మధ్యమహేశ్వర్ వెళ్తే ఇంకా కొద్దిగా పెరుగుతుందండి. బుడా మధ్యమహేశ్వరు వచ్చేవాళ్ళు రావచ్చు, అక్కడ నుంచి ఒక అరగంట గంట జర్నీ ఉంటుంది. రానోళ్ళు మధ్యమహేశ్వర్లో ఆగిపోయి రిటర్న్ వచ్చేయచ్చండి. ఇదైతే ఇవన్నీ గుర్తుంచుకోండి. మళ్ళీ ఇలాంటి యాత్రలు అయితే చేయలేరండి వీలున్నంత మట్టికి. ఎలాగ అవకాశం ఉంది కాబట్టి, అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎలాగా యమునోత్రి అంత దూరం వెళ్తున్నాం, మళ్ళీ ఈ మధ్యమహేశ్వర కోసం వెళ్ళాలన్నా మళ్ళీ ఒక 5-6 వేల రూపాయలు మన ట్రావెలింగ్ ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ యమునోత్రి టూర్తో పాటు ఈ మధ్యమహేశ్వర టూర్ చేస్తే మనకు ఒక 5,000 రూపాయలు కలిసి వచ్చినట్టే. దాని మూలంగానే మధ్యమహేశ్వర యాత్రకి ఎవరో క్యాన్సిల్ కాకుండా ఉంటే మంచిదండి. మళ్ళీ చూడలేరండి మీరు. ఇప్పటికీ ఏ ట్రావెల్ కంపెనీ కూడా మాట ఇవ్వట్లేదండి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఈ ట్రావెల్ కంపెనీలన్నీ పెద్ద మోసం చేస్తున్నాయండి ఇవన్నీ. రేట్లు పెంచడం కోసం, మన దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవడం కోసం అట్లా అయిపోయిందండి పరిస్థితి. కేదార్నాథ్ అయితే ఇది వరకు వెళ్ళినట్టు. ఇప్పుడు మనం చాలాసార్లు కేదార్నాథ్ వెళ్ళాం. నాతో పాటు వచ్చిన వాళ్ళు దాదాపు 2 సార్లు, నేనైతే 4 సార్లు వెళ్ళాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు 2 టైమ్స్ వెళ్ళారు. కానీ అప్పుడు దర్శనాలు అయితే ఇప్పుడు దొరకడం కష్టమండి, అంత డబ్బులతో పని అయిపోయింది. రేపు పొద్దున్న ఈ మధ్యమహేశ్వరు, ఈ పంచకేదార్లు కూడా అట్లాగే అయిపోతాయండి నాకు తెలిసి. దానివల్లే వీలైనంత తొందరగా ఇట్లాంటి యాత్రలు చేసేస్తే మంచిది, ఇది నా సలహా. ఇకపోతే ఫుడ్ విషయం అండి. ఈ ఫుడ్ విషయం మంది ఇది కొద్దిగా చిన్న యాత్రే కాబట్టి నేను ఫుడ్ అయితే వండుకోవడం, పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేయదలుచుకోలేదండి. ఎందుకంటే ఇప్పుడు యమునోత్రి వెళ్ళేటప్పుడు ఈ మధ్యమహేశ్వర ట్రక్లో అయితే ఫుడ్ వండుకోవటం గట్టా అది మనకి ఒక 2-3 పూటల్లో 1-2 పూటలే మనకి సాధ్యం కావచ్చు. దాని మూలంగానే ఫుడ్ పెద్ద అంటే ఎక్కడ పడితే అక్కడ వండించుకుని తినేయటమే బెటరు. మళ్ళీ మనం దానికోసం పాత్రలు తీసుకుని మళ్ళీ గ్యాస్ తీసుకుని, ఇప్పుడు అసలు గ్యాస్ బాగా టైట్గా ఉంది, గ్యాస్ తీసుకుని తర్వాత ఇవన్నీ పెంట పెట్టుకునే బదులు మధ్యమహేశ్వర్ రాంచీ వెళ్ళిన తర్వాత ఎలాగది మన చేతుల్లో ఉండదండి వండుకోవటం అది దీన్ని. దాని మూలంగానే ఈసారికి వండటం పెడతాం అన్నది స్వస్తి. తర్వాత వీళ్ళు వచ్చినా, యమునోత్రి వచ్చేవాళ్ళు వచ్చినా అక్కడ కూడా ఒక 2 పూటలు 3 పూటలు సాధ్యమైద్ది. ఈ 2 పూటలు 3 పూటల కోసం ఇక్కడ నుంచి బియ్యం పట్టుకెళ్ళి ఇది అంతా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి పోయినసారి అలాగే చాలా బియ్యం మిగిలిపోయినాయి. చాలా అందరికీ పంచిపెడతాం కూడా మంచిదే కదా, కాకపోతే వేస్ట్ అయిపోతుంది అంతను. వండటానికి కూడా చాలా మనకు టైం సరిపోతలేదు. ఎప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. దాని మూలంగానే ఈసారి పెద్దగా వంట ఏం పెట్టుకోవటం లేదు. ఎవరైనా మేము అన్నం తినలేము, మేము చపాతీలు తినలేము, అక్కడ తిండి తినలేము అనుకుంటే ఎవరన్నా రైస్ కుక్కర్లు తెచ్చుకోండి, నైట్ వండుకుని తిందిరి. కానీ ఎవరైతే లగేజ్ మోసుకుంటారో వాళ్ళైతే తెచ్చుకోండి. ఇది నా సలహా అండి ఇది. ఇకపోతే ఈ యాత్రలో మట్టికి రెయిన్ కోట్ అయితే కంపల్సరీ అండి. ఒక గొడుగు కూడా తెచ్చుకోండి, చిన్న గొడుగు ఉంటే మంచిది. ఇకపోతే 2-3 జతలు సాక్సులు తెచ్చుకోండి, మంచి గ్రిప్ ఉన్న షూ తెచ్చుకోండి. అంటే ఎప్పుడు వర్షం అవుతుంది అంటే జూన్ వచ్చేసింది కాబట్టి ఎప్పుడు వర్షం అవుతుందో అక్కడ తెలియదండి. ఇప్పటికే అక్కడ వర్షాలు పడుతున్నాయి. అంటే అక్కడ వాతావరణానికి ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియదు. ఇది మీ అందరికీ తెలిసిందే. అందుకని చెప్పేసి ఒక రెయిన్ కోట్ ఒకటి, ఒక గొడుగు ఒకటి కంపల్సరీ తెచ్చుకోండి. ఇది మీకు అందరికీ చెప్పాల్సింది. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఫోన్ చేయండి. ఒకవేళ నేను లిఫ్ట్ చేయకపోయినా తర్వాత అయినా ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ ఆల్. ఇంకొక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయానండి. మహేశ్వర్ వచ్చేవాళ్ళు అయితే కంపల్సరీ ఒక బ్యాక్ ప్యాక్ తెచ్చుకోండి. కంపల్సరీ వెనకాల వేసుకుని బ్యాగ్ తెచ్చుకోండి. ఎందుకంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఒక వాటర్ బాటిల్ ఒక జత బట్టలో క్యారీ చేసేటట్టు ఉండాలండి. అందుకని కంపల్సరీ ఒక వెనకాల వేసుకుని బ్యాగ్, అంటే ఎక్కువ పెద్దది ఉండకూడదండి, అది చిన్నగా ఉండాలి. ఒక జత బట్టలు, మీకు కావాల్సిన మందులు, తర్వాత కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ మీ దగ్గర పెట్టుకోండి. ఒక గ్లూకోజ్ ప్యాకెట్ తీసుకోండి, ఒక గ్లూకోజ్ ప్యాకెట్
కొద్దిగా నెయ్యి ప్యాకెట్ కూడా తెచ్చుకోండి. ఈ నెయ్యి తింటే కొద్దిగా మనకి ఎనర్జీ బాగుంటుంది. రెండోది ప్రోటీన్ బార్స్ ఉంటాయండి, ఆ ప్రోటీన్ బార్లు కూడా తెచ్చుకోండి. కొన్ని చాక్లెట్లు, బిస్కెట్లు మీ బ్యాగ్లో ఉండాలన్నమాట అండి. అక్కడ ఫుడ్ ఏమీ లేకపోయినా వీటితో సర్వైవ్ అవ్వడానికి కంపల్సరీ మన ప్యాక్లో ఇవి ఉండాలండి కంపల్సరీ. అంటే యమునోత్రి ట్రెక్ చేసేవాళ్ళు అంటే అక్కడ బాగా అన్నీ దొరుకుతాయి. యమునోత్రి మధ్యమహేశ్వర్ కన్నా యమునోత్రి కొద్దిగా బెటర్గా ఉంటుంది కాబట్టి దొరుకుతాయి. ఇక ఇవైతే కంపల్సరీ తెచ్చుకోండి. ఇంకా యమునోత్రి వచ్చేవాళ్ళు కూడా ఒక చిన్న ప్యాక్ అంటే 1 లీటర్ వాటర్ బట్టిలా ఉండాలండి. ఎందుకంటే కొద్ది సిప్పు చిన్నగా వాటర్ తాగుతా మనం ఎక్కితే మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉండదండి. చిన్నగా వాటర్ తాగుతాను. అందుకని చెప్పేసి కంపల్సరీ వాటర్ బాటిల్, స్టీల్ వాటర్ బాటిల్ అయితే మోయలేరు. అందుకని కంపల్సరీ ప్లాస్టిక్ వాటర్ బాటిలే, ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి. ఇది ట్రెక్కింగ్ చేసేవాళ్ళు కండి, మిగతా వాళ్ళు అంటే ఇంకేం తెచ్చుకోని అవసరం లేదు. కంపల్సరీ ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ప్యాక్ మాత్రం, వెనకాల బ్యాగ్ మాత్రం ఉండాలా. ఇకపోతే మధ్యమహేశ్వర్ వచ్చేవాళ్ళు కానీ యమునోత్రి వచ్చేవాళ్ళు కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, హరిద్వార్లో ఒక రూమ్ తీసి పెడతానండి లగేజ్ వేసుకోవడానికి. ఆ రూము మళ్ళీ అంటే మధ్యమహేశ్వర్ తర్వాత యమునోత్రి వచ్చిన తర్వాత 3వ తారీఖున మనం ట్రైన్ ఎక్కుతాం కదండి. 2వ తారీఖు నైటు, 3వ తారీఖు నైటు, 3వ తారీఖు నైట్ దాకా ఆ రూము అట్లాగే ఉంచుతాను. ఎందుకంటే మన ఎక్సెస్ లగేజ్ అంతా అందులో పెట్టేసుకోవడానికండి. ఇప్పుడు యమునోత్రి వెళ్ళడానికి ఒక 2 జతల బట్టలు సరిపోతాయి. ఆ 2 జతల బట్టలు మీ ప్యాక్లో ఉండాలి. మిగతా ఇప్పుడు తర్వాత మీరు తాజ్మహల్ చూడడానికి కానీ లేదంటే మథుర చూడడానికి కానీ వస్తారు కదా, అప్పుడు బట్టలు ఎక్సెస్ థింగ్స్ ఉంటాయండి. యమునోత్రి పట్టుకెళ్ళకుండా ఉన్న ఎక్సెస్ థింగ్స్, ఆ ఎక్సెస్ థింగ్స్ అన్నీ మనం బ్యాగ్లో సదిరేసి మనం హరిద్వార్లో పెట్టేస్తామండి. మధ్యమహేశ్వర్ వెళ్ళే వాళ్ళు అయితే ఫస్ట్నే ఈ యమునోత్రి వెళ్ళి బట్టలు, తర్వాత మనకి మధ్యమహేశ్వర్ వెళ్ళి బట్టలు ఇవి మీరు బ్యాగ్లో సదురుకోండి. మిగతా ఎక్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ వస్తున్నారు కాబట్టి ఒక బ్యాగ్ అంటే ఒక 2 జతలు అందరూ తీసి ఒక బ్యాగ్ 2 బ్యాగులో సదిరేసుకునండి. అవి మనం హరిద్వార్లో వదిలేస్తాం అనమాట అండి. మీరు అట్లా ప్లాన్ చేసుకోండి. అట్లా ప్లాన్ చేసుకుంటే మట్టుకి మనకి ఎక్కువగా లగేజ్ మోసే అవకాశం ఇది ఉండదు. దాని గురించి ఈ విషయం అయితే దృష్టిలో పెట్టుకోండి. ఈ విషయం వీడియో అయితే పూర్తిగా చూడండి, లేదంటే మీకు అర్థం కాదు. ఇందులో నేను చెప్పిన అన్ని విషయాలు మీరు ఏ విషయం మిస్ అయినా మళ్ళీ మీకు అర్థం కాదు. దాని మూలంగానే వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి మీకు ఏదన్నా డౌట్ వస్తే మట్టుకి నాకు ఫోన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్.